అమ్మాయి నేను ఒక కాయ ఇస్తా, నువ్వు ఒలుగు పొట్టు, నువ్వు ఒక కాయ నేను ఒలుస్తా. ఎవరు ఫాస్ట్గా ఎన్ని కాయలు ఒలుస్తామో చూద్దాం. ఏ పండుకాయలు ఫాస్ట్ వచ్చేస్తాయా? సరే పెద్ద కాయ నేను నచ్చిన కాయలు, నేను నచ్చింది ఇచ్చావుగా, నాకు నచ్చింది ఇస్తా. ఏదో తేడాగా ఉందేంటి? ఓ చిన్నకాయ ఇచ్చాను, నేనే పెద్ద ఇచ్చాను. అలా ఫాస్ట్ కదా. దగా దగా వామ్మో, ఇది మోసం కదా అసలు. ఇది రావట్లేదు. నాకు పచ్చికాయ ఇచ్చారు మీరు, ఇది రావట్లేదు. మీరు ప్లేట్ మొత్తం వలిసినా నాకు ఇది రాదు. అమ్మో, మా అత్తయ్యతో నేను దేనిలో గెలవలేను. మీరే గెలిచారు, నేను వలవలేను. నా చేయి నొప్పి పడుతుంది. గోరు పందెం ఏంటో తెలుసుకోకుండా నచ్చిన కాయ ఇస్తా అంటే అది పండి అనుకున్నా. నాకేం తెలుసు పచ్చికాయ మీరు పక్కన నేను పెట్టుకున్నాను. ఇచ్చిన కాయ వలవాలని ముందే చెప్పాను. అవును, ఇవన్నీ చూసి పండియే కదా. కొంచెం ఏదన్నా చేసేటప్పుడు ఎవరన్నా చెప్పినప్పుడు కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకోవడం నేర్చుకో. ఉయ్యం 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 అంటే కాదు. సరే, అర్థమైందా? అవును. అమ్మ ఇంకోటి చెప్తా. ఒకే చెట్టు కాయలు ఒకే కొమ్మకి ఒకే గుత్తికి. నేను ఇచ్చిన కాయ నువ్వు తినాలి, నువ్వు ఇచ్చిన కాయ పెద్ద సమస్య వచ్చి పడింది. సరే తింటా. మళ్ళీ తప్పు చేసావు చూసా. మళ్ళీ తింటా అంట. వేపకాయ తెస్తాను, పచ్చికాయ నీకు ఇచ్చాను అనుకో, ఎట్లా తింటావు? అమ్మో తినలేను. పచ్చికాయ చేదు కదా, పండుకాయ తీగుంటది. తీయకుంటది కదా. మరి ఊహని ఊపుతావు ఎందుకు? పచ్చిదానికి ఆలోచించవా? అంట ఏ చెప్పినా చెప్పినట్టు తొక్క కూర్చో ఆడ పెట్టడమే. ఇక అంతే. ఎందుకు పుడతారో కూడా తెలియదు. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.